ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయం. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను, ఆ సమయములో హరిదాసును తెచ్చుటకు ఎంత కష్టము పడిరి, తుదకు ఆ పని దాసగును మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగును జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞానమునుంచుకొని ఎందురు. ఈ అధ్యాయంలో దాసగును హరికథనెట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకునేదరు. తలపై పాగా కానీ, పేట కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి దోవతి కట్టుకునేదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగును తయారయ్యను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగును జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగును వాటన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగును ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమియో వేసుకొనిడివాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినారు. వారు తలపైని, శరీరము పైన ఏమియూ తొడిగేవారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒక చోటు నుండి ఇంకొక చోటికి హరినామ సంకీర్తనము చేయు పోవువారు. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చు అందరికీ తెలియను, కానీ నానాసాహెబ్ చాందోద్కర్ ఉపన్యాసముల వల్లను దాసగును హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయూ ప్రాకెను. నిజముగా దాసగును తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండను. కొందరు హరిదాసు గారు పాండిత్యమునకు సంతసించెదరు, కొందరు వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి వారి హాస్యము, చమత్కారము సంతసము కలుగు చేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కానీ, యోగులందు కానీ ప్రేమ, విశ్వాసములు కలుగును. కానీ దాసగుని యొక్క హరికథలు వినువారు మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరంగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణ చెప్పెదం. ఠానాలోనున్న కౌపినేశ్వరాలయంలో ఒకనాడు దాసగున్ మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతను ఉండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగున కీర్తిని అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచిపెట్టెదను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాసయ్యను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకును. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుట ఖర్చుతో పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వతము శిఖరమునైనా దాటవచ్చు గాని బీదవాడు తన ఇంటి గడపని దాటలేడని గదా లోకోక్తి. చోల్కర్ కెటులైన శ్రీ సాయి మొక్కుని త్వరలోనే చెల్లించవలన ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని మిగిలిన ద్రవ్యమును దాచుట ప్రారంభించెను.
ఈ విధంగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీయు ఆనాడు నెరవేరినవనియు తనకి ఎంతయో తృప్తిగా ఉందను బాబాతో చెప్పెను. చోల్కర్ బాపూసాహెబ్ జోగు గృహమందు దిగను. అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువడగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, ఈ అతిథికి టీ కప్పులతో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకుల్లో భావమును గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యముగ్ధుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పుల్లో చక్కెర ఎక్కువగా కలుపుటి అను దాని భావము ఏమయ్యుండి అని ఆలోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగు చేయవలెనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావాల్సిన కలకండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవటే అను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనేను చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రాల కవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీ ఇచ్చ వచ్చిన చోటకు పోవుడు. నేను మీ చింతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలో సర్వజన హృదయములందు కల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయములో 2 బల్లుల కథతో ముగించెదం. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థము ఏమని బాబాను అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూసుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దాన్ని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూస్తుండగానే గోడనెక్కను. ప్రశ్నించిన భక్తుని కథ ఎంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయిను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దునూరుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోవు 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది అంతయు బహు చిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనం. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణము చేసెదరో వారికి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.